హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన రామచంద్రమూర్తి గారు. మార్కెట్కి సంబంధించి అప్డేట్ అనేది ఈరోజు ఎపిసోడ్ చూద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మార్కెట్ కరెక్షన్లో ఉంది, బట్ దానికి అసలైన రీజన్ ఏంటి అనేది చాలామందికి తెలియడం లేదు. కొంతమందికి ఈ వార్ గురించి మాట్లాడుతున్నారు, ఏదైతే మనకి వెస్ట్ సైడ్ జరుగుతుందో వారు అది. అండ్ మరి కొంతమంది F&O అని, ఇంకొంతమంది ఎవరికి కనిపించని ఒక బ్లాక్ షీప్ ఉంది, అది చైనా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీని మీద ఒక కన్క్లూజన్ ఇస్తారా? చాలామందికి ముందు మనకు అసలు మార్కెట్ పడిందని ఓకే, కానీ డబ్బులు మన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు అన్నీ తగ్గినాయి. కానీ ఒక రీజన్ అంటే తెలిస్తే సైకలాజికల్గా కాస్త ప్రశాంతంగా ఉంటాం. అసలు ఏంటి మేజర్ ఏం జరుగుతుంది, ఈ ఓకే డబ్బులు లాస్ అవుతున్నాయి, మార్కెట్ ఫాలో అవుతుంది, యాక్సెప్టెడ్. ఫస్ట్ డే యాక్సెప్ట్ చేయలేకపోయినా తర్వాత అయినా రియాలిటీ వస్తాం కదా. సో 3 months బ్యాక్ ఏమన్నారు, ఇండియా చాలా గ్రేట్, ఆల్ టైమ్ హైలో ఉంది మార్కెట్స్ అని. మొన్నే కదా 3 months బ్యాకే అది 85,000కి వెళ్ళిపోయింది సెన్సెక్స్. అలాగే నిఫ్టీ ఏమో 26,700 పీక్ హైకి వెళ్ళిపోయింది. నాన్ స్టాప్ అన్స్టాపబుల్ అన్నాము. చూస్తేనేమో మళ్ళీ 1 monthలోనేమో ఓవర్ వాల్యుయేషన్స్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నారు, ఓవర్ వాల్యుయేషన్స్ ఇవి అవుతున్నాయి, ఇలా వచ్చేసింది. దీనికి యాక్చువల్గా బ్లాక్ షీప్స్ ఒకటి కాదు 2. ఫస్ట్ ఏంటంటే యుఎస్ ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల మెయిన్ FIIస్కి అక్కడ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి. ఓకే. సో వాళ్ళు అక్కడి నుంచి బయటికి తీశారు. సో అదే టైంలో చైనా మార్కెట్, చైనా కూడా బ్యాంకింగ్, సెంట్రల్ బ్యాంకింగ్ స్టిమ్యులస్ రేట్స్ తగ్గించింది. అలాగే మార్కెట్స్ అండర్ వాల్యూలో ఉన్నాయి చైనా మార్కెట్స్. కాబట్టి ఇందులో కొంత డబ్బు మళ్ళీ దానిలోకి చైనా మార్కెట్కి వెళ్ళింది యాక్చువల్గా. సో అది మన ఇండియన్ మార్కెట్కి ఏమైందంటే ఓవర్ వాల్యుయేషన్స్ అయిపోయింది. అంటే బాగా 100 రూపాయలది 160, 170 మిడ్ క్యాప్స్ విపరీతంగా పెరిగినాయి. మన కళ్ళ ముందు చాలా పెరిగినాయి. లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి చాలా నాన్ స్టాప్ వాల్యుయేషన్. కాబట్టి ఇప్పుడు కింద లెవెల్లో బై చేసిన వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు కదా జనరల్గా. సో దాన్నే ప్రాఫిట్ బుకింగ్ అంటాం. యాక్చువల్ మేజర్ రీజన్ ఏంటంటే ఈ ప్రాఫిట్ బుకింగ్ ఒకటి. ఈ FIIs కూడా లాస్ట్ జనవరి నుంచి చూసుకున్న విపరీతంగా ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈ ఇయర్ ఎండ్కి డిసెంబర్కి క్లోజింగ్. అట్ ద సేమ్ టైం అక్కడ యుఎస్ ఎలక్షన్స్ పెద్ద ఎత్తున బెట్టింగ్స్, యుఎస్ ఎలక్షన్స్ చాలా టఫ్గా ఉన్నాయి. సో మనీ రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట గ్లోబల్ ఇన్వెస్టర్స్. కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఎగ్జిట్ అవటం స్టార్ట్ చేశారు, ప్రాఫిట్ బుకింగ్ చేయటం. దీనికి ప్యారలల్గా చైనా ఇది సపోర్ట్ చేయటం, అలాగే అక్కడ యుఎస్ ఫెడరల్ బ్యాంక్ రేట్లు తగ్గించడం, ఈ 3 మేజర్. దాని తర్వాత ఏమైందంటే పెద్ద IPOలన్నీ ఇండియన్ మార్కెట్కి 2 రీజన్లు ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో ఏమైంది, పెద్ద IPOలన్నీ కూడా ఇదే నెలలో వచ్చాయి. కాబట్టి వాటి ఇన్వెస్ట్మెంట్ కోసం ఈ షేర్స్ ప్రాఫిట్ బుకింగ్ జరిగి తీర్చారు. ఓకే. మామూలుగా ఇప్పుడు నిన్నే ఉన్నా, ఇప్పుడు టీవీఎస్ మోటార్ బాగా ప్రాఫిట్లో ఉంది, అది అమ్మేసి ఏం చేస్తాం, సరే ఏదైనా IPO మనం తీసుకోవచ్చు కదా అనుకుంటాం. అలా కొన్ని లక్షల మంది అనుకోండి ఏమవుతుందంటే మార్కెట్ ఫాల్ వస్తుంది. సో అదే అనుకోవటం. అందరూ కూడా ఏమయ్యారంటే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు, అందరూ ప్రాఫిట్స్లో ఉన్నారు. కాబట్టి కొంత ప్రాఫిట్ కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అనేది ఎక్కువ జరుగుతుంది. ఈ ఇంత ర్యాలీని కూడా తట్టుకోలేని అన్బిలీవబుల్గానే ఉన్నాం అందరం కూడా. సో కాబట్టి ఏంటంటే ఎక్స్పెక్టెడ్ న్యాచురల్గా సమ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అయితే ఏంటంటే ఈ 2 కూడా, ఈ చైనా ఎఫెక్ట్ కానీ, దాని తర్వాత మధ్యలో ఈ ఇజ్రాయెల్ ఎఫెక్ట్, ఇజ్రాయెల్ ఇరాక్ మీద వార్ రావటం. ఇరాక్ డైరెక్ట్గా వస్తుంది అనుకోలేదు, లెబనాన్కి వెళ్ళిపోయింది. ఓన్లీ ఇజ్రాయెల్ గాజా మీద ఉన్న ఎఫెక్ట్ అంతా కూడా ఇప్పుడు మొత్తం అక్కడ ఏరియా అంతా వచ్చేపాటికి ఏమైందంటే ఈ యొక్క గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరూ ఏం చేస్తారంటే గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. సో గోల్డ్, అలాగే గోల్డ్ మీద ఎప్పుడైతే జరుగుతుందో ఈక్విటీ మార్కెట్లో సెల్ చేసిన వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్ గోల్డ్ మీదకి ఇన్వెస్ట్ చేయడంతో అది పెరిగింది. సో ఇక్కడ జరిగిన అమౌంట్ 5 పార్ట్లు అయిపోయినాయి. 5టికి ఎక్కువ 5 చోట్ల వెళ్ళటం వల్ల ఒకసారి సెల్లింగ్ స్టార్ట్ అయింది అనమాట. బట్ మళ్ళీ ఎప్పుడైతే ఇది అండర్ వాల్యూకి వస్తుందో మళ్ళీ మనం ఇండియన్ మార్కెట్స్, అయితే మన ఇండియన్ మార్కెట్లో ఉన్న మేజర్ పాయింట్ ఏంటంటే మనం ఎటు యుద్ధంలో లేము. సో మనకు కొత్తగా ఎఫెక్ట్ అయ్యేది ఏమీ లేదు. ఓన్లీ అసలు వీఆర్ వెరీ స్టేబుల్ కంట్రీ. అండ్ ఈవెన్ ఎలక్షన్స్ రిజల్ట్ అప్పటి నుంచే ఇక్కడ యాక్చువల్గా ఆ రోజు ఎక్స్పెక్ట్ చేసింది 400 సీట్స్ అనుకుంది, కొంచెం తగ్గేపాటికి అక్కడే గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా సెంటిమెంట్ వీక్ అయిందనమాట. సో ఆ వీక్నెస్ని ఇక్కడ ఎగ్జిట్ చేసి వాళ్ళు ఎన్కాష్ చేసుకున్నారు. బట్ ఓవరాల్గా స్టాండర్డ్గా ఇప్పుడు వీళ్ళు కోయలేషన్ పార్టీస్తో స్ట్రాంగ్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే స్టేబుల్గా 3.0 గవర్నమెంట్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు స్టెబిలిటీ ఉంది. అయితే ఈ అప్ అండ్ డౌన్ కరెక్షన్స్ అనేవి కామన్. కాబట్టి మనం కరెక్షన్స్ జరిగిందని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాటిని పాజిటివ్గా తీసుకొని
మంచి కంపెనీస్ అండర్ వాల్యూలో వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి సపోర్ట్ వస్తుంది. అండ్ ఈ స్టాక్స్ మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, దీంట్లో ఉండే మామూలుగా అంటే అడ్వాంటేజెస్ ఉంటాయి ప్రోస్ అండ్ కాన్స్ అనేవి కామన్ ప్రతి ప్రోడక్ట్కి. మరి దీనికి సంబంధించి ఏంటి ఆ ప్రోస్ అండ్ కాన్స్ అంటే? దీనికి సంబంధించి ఇంకో పాయింట్ ఏంటంటే సెబీ కూడా ఇంటర్వ్యూన్ చేసింది ఏంటి డెరివేటివ్స్లో. వాళ్ళు ఎక్కువ కన్సర్న్ అవుతున్నారు. ఏది లాస్ట్ 3-4 months నుంచి కూడా సెబీ రెగ్యులర్గా స్టేట్మెంట్స్ ఇస్తుంది, ఆప్షన్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ఎక్కువ మంది లాస్ అవుతున్నారు, వాటిని ఎలాగొట్ట రీటైల్ క్లయింట్స్ని తగ్గించాలి పార్టిసిపేషన్ అని. అది కూడా ఒక మేజర్ థ్రెట్ అయింది. సో ప్రోస్ అండ్ కాన్స్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరికి కూడా పెద్ద ఎఫెక్ట్ అవ్వదు. ఓన్లీ అప్ అండ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈక్విటీలో ఉన్న వాళ్ళకి జీరోలు అయితే అవ్వవు కదా, కొంత 20% మార్కెట్తో పాటు ఇండెక్స్ పడింది కాబట్టి స్టాక్స్ డౌన్ అవుతాయి. అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇబ్బంది లేదు. ఓన్లీ మార్జిన్, మా ఈక్విటీలో కూడా మార్జిన్ తీసుకున్న వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది. సో ఓన్ క్యాష్తో చేసుకోవాలి. మార్జిన్ ఏంటంటే అడ్వాంటేజ్ పాజిటివ్ ట్రెండ్ అప్పుడే తీసుకోవాలి తప్ప డౌన్ అవుతున్నప్పుడు కట్ చేసుకోండి. అలాగే రెండో కాస్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఈక్విటీస్ కూడా ఎక్కువ క్వాంటిటీ కనుక ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్టాక్ కనుక ఎఫ్అండ్లో ఉంటే ఆప్షన్స్ని బయింగ్ చేసుకొని కవర్డ్ కాల్ కింద చేసుకోండి. కవర్డ్ కాల్ కానీ మ్యారిడ్ పుట్ అంటే మన దగ్గర ఈక్విటీ ఉంది, సపోజ్ ఈ టీవీఎస్ మోటార్ ఉంది, దానిలో పుట్ ఆప్షన్ తీసుకుంటే ఇంకా అది లాక్ చేసినట్టే, డ్యామేజ్ అవ్వదు, లాస్. అది చాలా ఇప్పుడు వాళ్ళ ఆప్షన్స్ అందరూ కూడా నెగిటివ్ అంటున్నారు కానీ మార్కెట్ ఫాల్ అవి మన ఈక్విటీని కాపాడతాయి. కాబట్టి అదొకటి మీరు ఇది కన్సిడర్ చేసుకోండి. దీని మీద ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్కి ఫోన్ చేయండి, మీకు మేము ఫ్రీ సర్వీస్ ఇస్తే ఎలా చేసుకోండి అంటే టు ప్రొటెక్ట్ యువర్ క్యాపిటల్. సో మేము ఇది ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం ఎలా ఇంటర్నెట్. వండర్ఫుల్ సార్. అండ్ చాలామందికి ఈ ఇంతకుముందు మనకి హర్షద్ మీద టైంలో జరిగిన విషయం ఏంటంటే ఒక లూప్ హోల్ ఉంటుందన్నమాట బ్యాంక్లో ఉండే ఆ 20 days అనే. అలాగే ఇప్పుడు F&Oలో రిటైలర్స్ చేస్తున్న పని కూడా ఇంచుమించుగా అలాగే అయిపోతుంది, స్కామ్లా మారిపోతుంది. ఇంకోటి ఐపీఓల విషయం వచ్చినా కూడా అంతే, లిస్ట్ అయ్యడానికి వరుసగా వ్యాలిడేషన్ ఏమో ఒక 10,000 కోట్లు అయితే మనం పెట్టేది 50,000 కోట్ల వరకు వచ్చేస్తూ ఉంది. ఇలా నష్టపోవడం కూడా ఎక్కువ జరుగుతుంది. వీటికంటూ సొల్యూషన్ ఏం లేదంటారా? సొల్యూషన్ ఏం లేదండి. ఏంటంటే ఇది డిమాండ్ సప్లై మీద డిపెండ్ అయింది. సో అంతకు ముందుకి ఇప్పటికి మీరు ఇంకా ఫర్దర్గా ఇంకా వెళ్తుంది. ఎందుకంటే 140 కోట్ల జనాభా ఇండియాలో ఎన్ని కంపెనీలు ఉన్నాయి? హార్డ్లీ 7,000-8,000 కంపెనీలు. అందులో టాప్ 500 ఎక్కువ ఉంటాయి. అందరం చేసి ఇప్పుడు అంతకుముందు 10 కోట్ల మంది ఉంటే వాళ్ళు 20 కోట్ల మంది ఉన్నాం. అందరం ఏం చూస్తున్నాం? అవే టాప్ 500. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ చూసుకున్నా 25 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఉంటే 25 కూడా వాటిలోనే కదా ఇన్వెస్ట్ చేసేది. కాబట్టి జనాలు ఎక్కువైపోయాం, కంపెనీలు అవే కంపెనీలు అవుతున్నాయి కాబట్టి ఎక్కువ. అలాగే అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే వాల్యుయేషన్స్ పెరిగినప్పుడు మళ్ళీ ఎక్కువ పర్సంటేజ్ ఫియర్ ఎక్కువ అవుతుంది. ఫియర్ గ్రీడ్ ఎక్కువైనప్పుడు ఈ 80% పీపుల్ ఏమవుతున్నారు? అన్ప్రొఫెషనల్స్. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏమీ చూడలేదు కాబట్టి వాళ్ళు కొంచెం డౌన్ అవగానే భయపడిపోయి ఎగ్జిట్ అయిపోతున్నారు. దాంతో హెవీ ఫ్లక్చుయేషన్స్ అవుతున్నాయి. అందుకని మార్కెట్స్ వెరీ వాలటైల్ అవుతుంది. ఇది కంటిన్యూ అయిపోద్ది. సో దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటంటే మీరు నాలెడ్జ్ అవ్వాలి. బాగా నాలెడ్జ్, టెక్నికల్గా ఫండమెంటల్గా మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే కానీ ఇక్కడ సర్వే అవ్వవు. వండర్ఫుల్ సార్. సో హౌఎవర్ ఇటువంటి మీద మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా, డౌట్స్ ఉన్నా వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా ప్రొఫెషనల్స్ అయిన సార్ లాంటి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. కాబట్టి ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు, ఫైనాన్షియల్గా గైడెన్స్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మార్కెట్లో వితౌట్ ప్రొఫెషనల్ హెల్ప్ మీరు అడిగేస్తే ఇబ్బంది పడడం అనేది కంపల్సరీ. అసలు స్టాక్ మార్కెట్లో లాభాలు పొందాలి అనడం కంటే ముందు నష్టపోకుండా ఎలా ఉండాలి అనేది మీరు తెలుసుకోవాలంటే మాత్రం తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే సార్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.